అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం రజిత మైనంపల్లి గారు. నమస్తే సిరి. ఎస్పెషల్లీ నేను అడిగే క్వశ్చన్ చాలామంది ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రిలేట్ అవుతారు అని చెప్తాను మేడం. బికాస్ వర్క్ స్పేస్లో మనం ఎక్కడైనా జాబ్ చేస్తున్నాము అంటే మన గ్రోత్ కావచ్చు, మన పనితనం కావచ్చు, బాగుంది అంటే మనం చూసి ఈర్ష్యపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మనతో బాగానే ఉంటారు, కానీ మన వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఏ విధంగా మనం గుర్తించాలంటారు? వాళ్ళ ప్రభావం మన మీద ఏ రకంగా పడుతుంది? అది మన కెరియర్ పరంగా మనకి ఎలాంటి ఇబ్బందులు తీసుకురాకుండా ఉండాలి అంటే వాళ్ళని ఏ రకంగా మనం గుర్తించాలంటారు మేడం? సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్తాను. ఎందుకంటే దీనికి గురి అయ్యి అంటే లైక్ ఇప్పుడు ఈ ప్రవర్తనకు కానీ ఒకవేళ దాన్ని మనం ఐడెంటిఫై చేయలేక భరిస్తూ ఉండడం వల్ల లైఫ్లో చాలా మలుపులు తీసుకుని లైఫ్లో అటు ఇటు అయిన వాళ్ళు చాలామంది ఎంప్లాయీస్ అంటే వర్క్ స్పేస్లో అయ్యి ఉంటుంది వాళ్ళకి. బట్ కొంచెం వీ నీడ్ టు నౌ యాక్ట్ స్మార్ట్ అండ్ అలర్ట్ యాజ్ యూ సెడ్. సో ఆ చిన్న ప్రయత్నమే మనము చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క చోట యాజ్ మీరు చాలా క్లియర్గా అడిగిన వర్క్ స్పేస్ అని సరే, బట్ ఎనీ పాయింట్ ఎక్కడ ఫ్యామిలీలో తీసుకోండి, రిలేటివ్స్లో తీసుకోండి అండి, అమ్మాయిలు ఫ్రెండ్స్లో తీసుకోండి అండి, మోస్ట్లీ ఇట్లా అబ్బాయిలు ఫ్రెండ్షిప్లో ఉండకపోవచ్చు, కానీ నువ్వు అన్నట్టు వర్క్ స్పేస్లో మాత్రము దెర్ ఈజ్ ఎ ఛాన్స్. కాబట్టి దెర్ ఈజ్ ఎ ఛాన్స్ చేస్తారు. మోస్ట్లీ ఉంటారు కదా ఎక్కడ కానీ ఒక దుష్టులు అనేది, అది మంచి అని విలువ తెలియాలంటే చెడు ఉండాలి అన్నట్టు అది కామన్. సో వీళ్ళనే మనం ఏమంటాము అంటే బ్యాక్ స్టాబర్స్ అని అంటారు ఇప్పుడు ఉండే లాంగ్వేజ్ ప్రకారం. అయితే మరి ఇది ఎలా మేడం అని నువ్వు బాధపడుతూ హర్ట్ అవుతూ దాన్ని హ్యాండిల్ చేయలేక నువ్వు ఇబ్బంది పడుతూ అక్కడ ఉన్న ఉద్యోగం స్పేస్ వదిలిపెట్టుకుపోవడం ఏమాత్రం కామన్ సెన్స్? ఎందుకంటే ఎక్కడికి పోయినా ఇదే అట్మాస్ఫియర్ ఉంటుంది, ఎక్కడికి పోయినా ఇవే కష్టాలు ఉంటాయి. నవ్ యూ నీడ్ టు బికమ్ స్మార్టర్. వీళ్ళు ఏం చేస్తారు నీకు తెలియకపోతే కనుక ఒకసారి ఇలా గమనించండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీతో బాగుంటూ కూడా ఇలా బిహేవ్ చేస్తున్నారా? బేసికల్గా ఏమవుతుందంటే సిరి, కొంతమంది గమ్మున వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ గ్రోత్ వస్తుంటుంది, మంచిగా మీరు అన్నట్టు ఏంటి మన ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, అప్రిషియేషన్స్ వస్తూ ఉంటుంది, డబ్బులు కూడా ఇంక్రిమెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఇది ఏదైతే ఈ బ్యాక్ స్టాబర్స్ ఉంటారో, ఈ గాసిపింగ్ లక్షణాలు, గ్యాస్ లైటింగ్ చేసే వాళ్ళు ఉంటారో వీళ్ళకి జరగవు. బికాస్ దేర్ ఎనర్జీ ఈజ్ అక్కడ పోతోంది. వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వాళ్ళు ఫోకస్ చేస్తే వాళ్ళు కూడా ఎదుగుతారు. బట్ వాళ్ళకు ఆ కష్టము పడడం ఇష్టం లేక వేరే వాళ్ళని కిందికి లాగే ప్రయత్నంలో వాళ్ళని ఇంకక్కడే ఉంచుకుంటూ వీళ్ళకు కూడా హాని కలిగించడానికి మాత్రం ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకా కరెక్ట్గా అన్నట్టు వాళ్ళతో ఉంటారు, వాళ్ళకి ఆపోజిట్ కూడా ఉండరు. సో యూ కెన్ అట్లీస్ట్, అందుకే అంటారు కదా ఆపోజిట్లో ఉన్న శత్రువులైనా నమ్మొచ్చు కానీ నీతో విషం కూరలు పెట్టుకుని ఉండే మిత్రునికి మాత్రం నమ్మకూడదు అనేది ఒక పెద్ద శాస్త్రం. సో దీంట్లో ఏంటి అంటే వీళ్ళు నువ్వు ఇట్లా కామ్గా ఇట్లా ఉన్నావు అంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే, అంటే నీతో ఉన్నట్టే ఉంటూ నువ్వు అన్నీ షేర్ చేస్తుంటావు, నా దగ్గర ఉన్నారు కదా అని చెప్పేసి నువ్వు అన్నీ మంచిగా షేర్ చేస్తూ ఉంటే వాటిని వాళ్ళు అవి అంటే వాటిని ఎలా వాడాలి అంటే, ఓకే ఇతనికి ఇది జరుగుతుంది, సో నిన్ను ఎట్లా డిస్టర్బ్ చేయాలి అనే ఒక ప్లానింగ్లో ఉండి నువ్వు వర్క్ చేసే ప్లేస్లో ఇప్పుడైతే మోస్ట్లీ టీమ్ వర్కే ఉంటుంది. అంటే ఒక టీమ్ హెడ్ ఉంటారు, లేకపోతే నువ్వైనా టీమ్ హెడ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు టీమ్ హెడ్ అయినా కావచ్చు. బట్ నీ గ్రోత్లో నువ్వు గ్రోత్ అవుతూ ఉంటే నువ్వు వాళ్ళని డామినేట్ చేసి పోతావనో, లేకపోతే కిందున్న వాళ్ళైతే నువ్వు మరీ ముందుకు వెళ్తున్నావనో ఏం చేస్తారు అని అంటే, ఇట్ ఈస్ ఎ షేరింగ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇంత వర్క్ చేయట్లా, మీకు టీమ్ వర్క్లో ఉంటుంది కాబట్టి సక్సెస్ అయినప్పుడు నువ్వు ఏదైతే ప్లాన్స్ డిస్కషన్స్ చేస్తూ ఇట్లా ఉన్నప్పుడు సక్సెస్ అయిందనుకో, ఈ కామ్గా ఉండేవాళ్ళు వీళ్ళు త్వరగా నేనే చేసా లేకపోతే నాది అని పెట్టలేరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సక్సెస్కి కారణం నాదే అని క్రెడిట్ తీసేసుకో, నేనే చెప్పా, లేకపోతే ఇది ఇట్లా పోయి ప్రజెంట్. ఇప్పుడు కొంతమంది కూడా నువ్వు గమనించు, మనము ఇళ్ళల్లో వంట చేసినప్పుడు లేకపోతే ఎక్కడైనా ఉన్నప్పుడు వంటింట్లో కష్టపడే వాళ్ళు వేరే ఉంటారు, హడావిడిగా తీసుకొచ్చి వేరే వాళ్ళు సర్వ్ చేస్తుంటారు. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వీళ్ళే చేశారా అన్నంత బిల్డప్ కూడా ఇస్తుంటారు. సేమ్ ఎగ్జాక్ట్లీ వర్క్ స్పేస్లో కూడా అంతే. ద వే దే ప్రజెంట్, ద వే దే బిహేవ్, ఇట్ లుక్స్ లైక్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఎవరు చేసింది అన్నది అక్కడ చెప్పలేరు. అండ్ ఇక్కడ కొంచెం వర్క్ కల్చర్లో ఎట్లా ఉంటుందంటే నేనే చేసిన అని అట్లా చెప్పుకోరాదు. అంటే ఇట్ లుక్స్ తో చీప్ అన్నట్టు కూడా ఉంటుంది. ఇట్లా క్వైట్గా ఉండేవాళ్ళు దే కాంట్ గో అండ్ క్లెయిమ్ ఇమీడియట్లీ. సో అదే ఫెయిల్ అయింది అనుకోండి, అదే ప్రాజెక్ట్ ఏదన్నా, బికాజ్ ఆఫ్ వీళ్ళందరూ ఇప్పుడు ఈ డిసిషన్ నేను చెప్తున్నాను,
ఈ డిసిషన్ కాదని మీరు చెప్పారు, సరే డామినేట్ చేస్తున్నావు కదా అని ఓకే అన్నారు, కానీ బ్లేమ్ అయితే ఈ డిసిషన్ నువ్వు చెప్పావు అని నీ వైపుకి టర్న్ చేయడం జరుగుతుంది. సో యూ నీడ్ టు బీ, అంటే నువ్వు దాన్ని ఓవర్లుక్ చెయ్యకు. నీ లైఫ్లో ఇట్లా జరుగుతుందా, ఇప్పుడు మీరు ఇట్లా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆయన వెళ్ళి అక్కడ ఓవర్కమ్ చేస్తుంటే అరే నా ఫ్రెండ్ మంచిగా నా గురించి అలా అనుకోకు. సో సంథింగ్ దే ఆర్ ప్లానింగ్ అనేది మాత్రం అర్థం చేసుకోవాలి. నువ్వు కామ్గా ఉన్నావు, నువ్వు ఏ గొడవలకు పోవట్లేదు, నీ మీద మంచి ఇంప్రెషన్ ఉంది నీ టీమ్ మెంబర్స్కో, నీ హయ్యర్ టీమ్ అఫీషియల్స్కో ఇట్లా. సో వీళ్ళు ఏం చేస్తారంటే నిన్ను ఏదో రకంగా ఇన్స్టిగేట్ చేసి ఏదో ఒక గొడవలో దింపి నిన్ను కూడా ఒక హైలైట్ చేయాలి. అంటే ఒకసారి నిన్ను పిలిచి ఇట్లా మంచిగా లేదు నీ బిహేవియర్, లేకపోతే నీ వర్క్ బాగాలేదు అని చెప్తే వీళ్ళని కూడా నెగిటివ్ రిమార్క్ చేయించాలి అని. ఇంకొకటి ఏంటంటే అన్నెసెసరీ మాటలు మాట్లాడుతుంటారు నీ అరౌండ్ ఉన్నప్పుడు కూడా. పాసిబిలిటీగా మనకేం వర్క్కి సంబంధించిందో పాజిటివ్ డిస్కషన్ లేకుండా అన్నెసెసరీ డిస్కషన్స్ మాట్లాడుతుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి గమనించండి, మీతో ఉంటూ ఆర్ దే క్రియేటింగ్ ఎనీ రూమర్స్ అబౌట్ అదర్స్? క్రియేటింగ్ ఆర్ స్ప్రెడ్డింగ్? ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు నీకు చేస్తున్నారు అంటే రేపొద్దున నువ్వు లేనప్పుడు కూడా నీ గురించి చెప్తుంటారు. ఇప్పుడు నీతో ఉన్నప్పుడు వీళ్ళ గురించి మాట్లాడి మళ్ళీ నువ్వు వాళ్ళందరితో ఉన్నప్పుడు బాగుంటున్నారు అంటే అర్థం ఏంటి, రేపు నీ దగ్గర కూడా. సో యూ నీడ్ టు వర్క్ స్పేస్లో యూ కాంట్ రన్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్ బాస్. యూ నీడ్ టు అండర్స్టాండ్ హియర్ ఇట్ ఈస్ అ ప్రాబ్లం ఎక్కడుందో డయాగ్నోస్ చేస్తేనే కదా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సో మన లైఫ్లో వీళ్ళు థ్రెట్ అనేది మాత్రం నువ్వు ఖచ్చితంగా తెలివిగా పని చేయడం ఇంపార్టెంట్ కాదు, తెలివిగా బిహేవ్ చేయడం. చాణక్యుడు అదే చెప్తుంటాడు, చాణక్య నీతి శాస్త్రి, యూ నీడ్ టు బి మోర్ అవేర్ ఆఫ్ ద సిచ్యుయేషన్స్. ఏంటంటే టిట్ ఫర్ టాట్ ఈస్ ద ప్రజెంట్ ట్రెండ్లో అట్లీస్ట్ యూ నీడ్ టు హ్యావ్ దట్ అవేర్నెస్, లైక్ హూ ఈస్ చీటింగ్ యూ, హూ ఈస్ ఫ్రేమింగ్ యూ, హూ ఈస్ లైక్ గ్యాస్ లైటింగ్ యూ. అది ఉన్నదా నువ్వు మెల్లిగా సైడ్ అయిపోయి స్కిప్ అవ్వచ్చు. నో నీడ్ టు ఫైట్, నో నీడ్ టు ఆర్గ్యూ, నో నీడ్ టు పుట్ ఇన్ టు దట్, లైక్ ఆ షిట్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ రికగ్నైజేషన్. ఇంకొకటి కూడా గమనించవచ్చు, ఇప్పుడు అంటే ఒక చిట్ చాట్ టైం కూడా ఉంటుంది. సో చాలామంది అంటే జనరల్గా ఎవరు అతీతులు కాదు ఇలాంటి వాటికి. సో ఇఫ్ దే ఆర్ లైక్ టాకింగ్ ఎనీథింగ్ నెగటివ్ అబౌట్ యూ, మీరు వెళ్ళారు అక్కడ, వెళ్ళంగానే దే విల్ చేంజ్, ఏదో మళ్ళీ మంచిగా మాట్లాడినట్టు చేస్తారు. కానీ అక్కడ నీ గురించి నెగిటివ్ మాట్లాడి ఆ షిఫ్ట్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో నిజంగా నువ్వు కొంచెం అవేర్నెస్ పాటిస్తే ఎయిర్ కూడా చెప్తుంది, అంటే అక్కడ వాతావరణం గాలి కూడా చెప్తుంది సంథింగ్ ఈజ్ ఫిషీ. అండ్ దేర్ ఎక్స్ప్రెషన్స్, దేర్ యాక్షన్స్ వర్డ్స్కి మ్యాచ్ అవ్వవు. సో ఆ తెలివి మాత్రం పెంచుకోండి. ఇక్కడ పెంచుకోవాల్సింది ఏంటంటే బతుకు తెరువు, లైఫ్ స్కిల్స్ అంటుంటాను నేను. ఎక్స్ ఫ్యాక్టర్ యూ నీడ్ టు డెవలప్. నువ్వు చక్కగా ఉండడం ఇంపార్టెంట్ కాదు, డ్రైవింగ్ ఎదుటివాడు ఎంత తేడాగా వచ్చినా నువ్వు యూ నీడ్ టు నో హౌ టు డ్రైవ్ అనేదే ఇప్పుడు ఉన్న లైఫ్లో యూ నీడ్ టు లెర్న్ అనేది నేను ఎప్పుడు చెప్తాను. ఎందుకంటే అది కామన్, వాడు అట్లా రావడం, నువ్వు ఎలా స్కిప్ అవ్వడం, ఎలా హ్యాండిల్ చేయడం అనేదే దట్ ఈజ్ వాట్ యువర్ స్కిల్. సో మరి ఎట్లా తీయాలంటే ఖతర్నాక్గా ముళ్ళుతోటి తీయాలి అని అంటారు కదా, ఎగ్జాక్ట్గా యూ షుడ్ నాట్ రన్ అవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ వదిలేసాము, ఇక్కడ నాకు డిప్రెషన్ అవుతుంది, నాకు స్ట్రెస్ అవుతుంది, ఇట్లాంటి వాడు ఉన్నాడు, ఇట్లాంటి ఇట్స్ అ ఫూలిష్నెస్ ఎక్కడ పోయినా ఉంది. నవ్ యూ నీడ్ టు యాక్ట్ స్మార్ట్. ఇఫ్ యు ఆర్ రియలీ అనేబుల్ టు కమ్ ఓవర్, అంటే నేను చెప్పేది ఏంటంటే కౌన్సిలింగ్కి కానీ ఒక చిన్న ఇలా జరుగుతుంది ఎలా నీ ఇప్పుడు నేను ఒక ఐడియాస్ చెప్పా, కానీ నీది ఇంకా చాలా సివియర్గా ఉంది, ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, రియలీ యూ కాంట్ హ్యాండిల్ బికాస్ యూ ఆర్ వెరీ స్మూత్ అండ్ సాఫ్ట్ అండ్ వెరీ గుడ్ సెన్సిటివ్ పర్సన్. యూ కాంట్ టాలరేట్ అండ్ యూ కాంట్ యాక్ట్ నెయివ్ ఆల్సో, హుషార్ లెక్కలు లేవు, కష్టమవుతుంది. బట్ సర్టన్లీ యూ హ్యావ్ టు కమ్ ఫర్ అ కౌన్సిలింగ్, నో ద హౌ ట్రీట్మెంట్ అని మాత్రం చెప్తాను. నీకు అలా చేస్తున్నారు అని తెలిసినప్పుడు డోంట్ కట్. దుష్టుల్ని ఎప్పుడు సైడ్కి పెట్టుకోవాలి. యూ షుడ్ నాట్ కట్ ఇమీడియట్లీ. వాళ్ళు ఇంకా ఎంతకైనా తెగిస్తారు, అంటే టూ మచ్ హైవే తీసుకుంటారు. ఇప్పుడు దాకా అట్లీస్ట్ పక్కనున్న సబ్వే తీసుకుంటే ఇంకా నువ్వు ఆర్పార్ అయిపోయింది కదా, దే విల్ డూ. నువ్వు అట్లా వెళ్ళలేవు బికాస్ దట్స్ యువర్ కల్చర్, దట్స్ దేర్ బిహేవియర్. సో యూ నీడ్ టు యాక్ట్ వెరీ స్మార్ట్. యూ నీడ్ నాట్ టు కట్ ద ఫ్రెండ్షిప్, బట్ యూ షుడ్ నో ద బౌండరీస్, వాట్ టు టెల్ ఆర్ నాట్. ఏం చెప్పాలా, ఏం చెప్పొద్దు, ఎంత చెప్పాలా తెలియాలి. బౌండరీస్ గీసుకోవాలా, కానీ మంచిగా ఉండాలా. వాళ్ళు వెన్న పూసిన కత్తిలా ఉన్నారు, బట్ నువ్వు అంత అట్లా యాక్ట్ ఏం లేదు, రియల్గా కూడా మంచిగానే ఉండాలి, బట్ నో యువర్ బౌండరీస్. అట్లా కాకుండా ఒకవేళ రియల్గానే చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసిండ్రు, మెస్ క్రియేట్ చేసిండ్రు, నీకు అర్థమైపోయింది వాళ్ళే చేసిండ్రని, బట్ డోంట్ రష్ అండ్ ఫైట్.
ఇమీడియట్గా నువ్వు ఇమీడియట్గా వెళ్ళి రష్ అయిన ఫ్రేమ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఆ టైంలో, బికాజ్ యూఆర్ నాట్ ఎక్విప్డ్ విత్ ఎనీ ఎవిడెన్స్ ఆర్ ఎనీథింగ్, అంటే నీ దగ్గర లేదు. సో కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడంగానే పిచ్చి తెలివి ఉంది కదా, దే విల్ ఫ్రేమ్ యూ వాళ్ళ కన్నింగ్నెస్తో నీదే రాంగ్ అని. అసలు నేను అట్లా అనలేదంటే, నేను చెయ్యలేదు అంటే నీ దగ్గర ఎక్కడ ఎవిడెన్స్ ఉంది. సో జస్ట్ పాజ్ యువర్ సెల్ఫ్, ట్రై టు కలెక్ట్ ద ఎవిడెన్స్ అగైనెస్ట్ ఇట్. సో దానికి ఎట్లా చేయాలి, వాళ్ళది కట్ చేయాలి, తోక కత్తిరించాలి అని అంటే ఏం చేయాలంటే, వెన్ యు ఆర్ హ్యావింగ్ సమ్ టీమ్ వర్క్ డిస్కషన్స్ అవుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ ఒక క్రియేటివిటీయో నీదే వాళ్ళు దొంగిలిస్తున్నారు కదా నీ ప్రాజెక్ట్, నీ తెలివితేటలు, సో నువ్వు ఎప్పుడైతే డాక్యుమెంట్ చేయాలా, అందరు ఉన్నప్పుడే డిస్కస్ చేయాలా, వాడు ఒక్కడు ఉన్నప్పుడు డిస్కస్ చేయొద్దు, ఆమె ఒక్కటి ఉన్నప్పుడు డిస్కస్ చేయొద్దు. బికాజ్ నువ్వు డిస్కస్ చేయగానే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు రాంగ్ ప్లే చేస్తున్నారు, నువ్వు చెప్పలేకపోతున్నావు. సో నీ టీమ్ మెంబర్స్ ఉన్నప్పుడే నువ్వు డిస్కస్ చేసి వీలైతే యూ నీడ్ టు డాక్యుమెంట్ ఆర్ రికార్డ్. ఎప్పుడైతే వాళ్ళు నాది అన్నప్పుడు నువ్వు ఆర్గ్యూ చేయొద్దు, నీ హైయర్ అఫీషియల్స్కి జస్ట్ షేర్ దిస్, సైలెంట్ ట్రీట్మెంట్. అట్లా కాకుండా ఇంకా వాళ్ళు ఇట్లానే చేస్తున్నారు అన్నప్పుడు ఎవరితోటైతే పై అఫీషియల్స్తో నీ మీద రాంగ్ ఒపీనియన్ క్రియేట్ చేయడానికి, రూమర్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారో, దెన్ యూ జస్ట్ బీ మోర్ ఫ్రెండ్లీ, మోర్ రియల్ టు దట్ పీపుల్. ఎవరి దగ్గర అయితే నేను మెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళతో రియల్గా మోర్ ఫ్రెండ్లీ, మోర్ కంఫర్టబుల్. ఏం మాట్లాడకపోయినా సరే ఒక మంచి మనసుతో ఒక మంచి మనిషి దగ్గర ఉన్నప్పుడు దట్ వైబ్స్ విల్ ఎక్స్చేంజ్. నో నీడ్ టు స్పీక్ ఫర్ ఎవ్రీథింగ్ లైక్ నేను మంచిగా నో నీడ్ టు క్రియేట్ దాట్. సో ఎప్పుడైతే మంచి రిలేషన్, మంచి వర్క్ షేర్ చేసుకో. అన్నిటికంటే టాప్ గ్రేడ్ నా సలహా ఎప్పుడు చెప్పేదే నేను, ఆల్వేస్ రేజ్ యువర్ బార్. బార్కింగ్ డాగ్స్ నీ దగ్గర రీచ్ అవ్వలేనంత రేజ్ యువర్ బార్, దట్ లైక్ యూ విల్ రియల్లీ గో హై. బికాజ్ వీళ్ళు నిన్ను ఏం చేయలేరు అన్నంత రేంజ్కి రీచ్ అయినాక వీళ్ళు ఇంకా చూసుకుంటూ ఉండాల్సిందే కాబట్టి దే కాంట్ పుట్ యూ ఇన్ టు ద ట్రబుల్స్. సో అది మెయిన్. అంతేకాని నువ్వు అక్కడి నుంచి పారిపోవడమో, బాధపడ్డమో, ఆ ఎఫెక్ట్ తీసుకొచ్చి ఇంట్లో చూపించడమో పిల్లల్లో, వెన్ యూ కాంట్ హ్యాండిల్, హౌ యూ విల్ టీచ్ యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ కిడ్స్ హౌ టు హ్యాండిల్ ఫర్దర్. సో కాబట్టికి మై ఓన్ సజెషన్ నేనైతే చెప్పేది ఏంటంటే, లైఫ్ ఈజ్ లైక్ దిస్, ఎక్కడ పోయినా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అనేది యూ నీడ్ టు యాక్సెప్ట్. పాలిటిక్స్ ఈజ్ అ వెరీ కామన్ గేమ్. బ్యాక్ స్టాబర్స్ని ఎట్లా అంటే, బ్యాక్ స్టాబర్స్ పాలిటిక్స్ తెలిసి చేసే ప్రతిపక్షంలో ఉండి ఆడడం వేరు, ఎదుటిగా మన పక్షంలో ఉండి మనల్ని మోసం చేసే వాళ్ళదే మనం తట్టుకోలేని ట్రామాకు గురి చేస్తుంది. అందులో నుంచి ఎక్స్పెక్టేషన్ కాకముందు చేస్తారు కాబట్టి బాధతో ఎక్కువ హర్ట్ అయ్యడం వల్ల, ఆ హర్టింగ్ లోపలికి తీసుకెళ్ళడం వల్ల సో కమ్బ్యాక్ టైం విల్ బీ వెరీ లాట్. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, కమ్బ్యాక్ అవ్వకముందే, నువ్వు అందులో పడకముందే ఉండాలంటే కొంచెం ఇట్లా ట్రిక్స్ని అంతా అబ్జర్వ్ చేయండి. ఓకే వీడు ఇట్లా చేస్తున్నాడు, ఇలా రాసుకోండి, ముందుగా రాసుకొని ఐడెంటిఫై. మీరు అడిగిన క్వశ్చన్కి ప్రాపర్గా రైట్ ఇట్. అండ్ వీడు ఎవరైనా కొన్ని బిహేవియర్ ఉంటే చెక్, వీడి నాతో ఉంటున్నాడు, ఇలాంటి ఏమైనా క్రియేట్ చేస్తున్నాడా అని. విల్ హెల్ప్ దెమ్ టు కమ్ అవుట్ ఆఫ్ అ లాట్ మెనీ ట్రబుల్స్. అండ్ నీ సక్సెస్ నీ చేతుల్లోనే ఉంటుంది, ఎవడు కిందికి దాటలేదు. ఏమంటారు, అరచేత్తో సూర్యుడిని ఆపాలని ఎవరు ఆపలేరు కూడా. సో బీ లైక్ ఎ సన్. మనం టీంలో ఉన్నప్పుడే షేర్ చేస్తాం కదా, ఆ కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి కదా, యూ డైరెక్ట్లీ షేర్ టు యువర్ టీమ్ లీడ్. దట్ మోర్ ఇంపార్టెంట్. అప్పుడు వీళ్ళు వెళ్ళి నాది అని షేర్ చేశారనుకో, ఇది ఆల్రెడీ రీచ్ అయిపోయింది అనుకో, హూ విల్ బికమ్ ఫూల్? దిస్ పర్సన్. సో ఇట్లాంటి కొంచెం చిన్న తెలివితేటలు ఉపయోగించండి టు సేవ్ యువర్ సెల్ఫ్, అట్లీస్ట్ టు సేవ్ యువర్ సెల్ఫ్. డెఫినెట్గా మేడం. అండ్ అలాగే మీరు చెప్తున్నప్పుడు కూడా మీరు ఏదైతే పాయింట్స్ ఇలా గుర్తించాలి అని చెప్పారో, నాకు తెలిసి ఈ వీడియో వింటున్నప్పుడు వాళ్ళకు కూడా కొన్ని మెంబర్స్ నేమ్స్ అనేవి కూడా రీకాల్ అయ్యి ఉంటాయి. సో అలాంటి ఎస్పెషల్లీ ఇంట్లో కావచ్చు, లేదు అంటే వర్క్ స్పేస్లో కావచ్చు, ఎవరికైనా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే ధైర్యంలో ఉన్న వాళ్ళు మీ అపాయింట్మెంట్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంట? సో దే కెన్ కాల్ us on a scrolling number for online or offline appointments, because guidance is a very much important. పిల్లలకి అన్నీ తెలుసు అన్న మనం ఎలా చెప్తూ ఉంటాము, ఇలా చేయరా, ఇలా మంచిదని, అలాగే సో మనకు కూడా గైడెన్స్ అవసరం అని అనిపించినప్పుడు మీరు చాలా ట్రామాకి అండర్గో అవుతూ బాధపడకండి. కాల్ us for appointments. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.